కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, గణలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధితును 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 ఆరాధితును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. ఆరాధితును 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 ఆరాధితును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, సేరాకులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా
కళలతో వివరించగలమా ఈ మహోన్నతమైన ప్రేమ రాయగలమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు సర్వశ్రేష్ఠుడా కృపగల దేవా మహిమగల రాజా దయగల తండ్రి కరుణగల ప్రభా ప్రభా ఈ సమయం మందు ప్రభానైనా మమ్మల్ని ప్రభా మరి నీ సన్నిధిలో నిలవబెట్టారు మీ ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా మరి ఏ అకేషన్ కోసం మేము వచ్చాం మీకు తెలుసు మీ బిడ్డలందరూ సంతోషంగా ఉన్నారయ్యా ప్రభా నన్ను కూడా అదే సంతోషంగా భాగం చేసినందుకు మీ ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా అల్పుడిని ఆరోగ్యం ఆయన మరి తండ్రి ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి మీరు నన్ను ఏర్పాటు చేశారు ప్రభా నీ యొక్క కుమారు ద్వారా మాకు ద్వారా నన్ను ఆహ్వానించారు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా కానీ నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉన్నది కనుక మీరేం మాట్లాడమని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను ప్రభా నేను మాట్లాడితే ఎవరికీ ప్రయోజనం లేదు మీరు మాట్లాడితే వారి జీవితాలు వెలిగింపబడతాయి కనుక మీరే మాట్లాడమని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను నా జ్ఞానాన్ని ఆలోచనలను తీసుకెళ్ళి నీ జ్ఞానంతో నీ ఆలోచనలతో నన్ను నింపండి నన్ను యోగ్యపరచండి నాలో ప్రతి అయోగ్యతను తీసివేయండి ప్రభా ఈ వాక్యం ద్వారా మీరే సమస్తం మహిమ ఘనత మీరు పొందండి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరలోక తండ్రి ఆమేన్. మరి ప్రైజ్ లార్డ్. మరి నా గురించి ఇంట్రడక్షన్ మీ పాస్టర్ గారు చెప్పారు. అదేవిధంగా నేను దేవుని పరిచయం చేస్తున్నాను రాజనుకుంటే అనే ప్రాంతంలో. మా ఇద్దరికి ఇప్పుడు పరిచయం కాదు, మా ఇద్దరం కలిసి చదువుకున్నాము MCA. అప్పటి నుంచి అంటే రాజు బ్రదర్ మీ పాస్టర్ గారు క్రైస్తవులని నాకు తెలుసు, నేను క్రైస్తవులని ఆయనకి అప్పుడు పెద్దగా తెలుసలేదు, నాకు అంత అవగాహన లేదు. కానీ మీ పాస్టర్ గారు వెరీ నైస్ పర్సన్ అనమాట. అంటే వచ్చాను కాబట్టి మంచి చెప్పాలని చెప్పట్లేదు, ట్రూతే చెప్పాలి. ఎందుకంటే వెరీ వెరీ నైస్ పర్సన్. అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, అది రాజమండ్రి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, చదువుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి అన్నది మీ పాస్టర్ గారిని చూసి నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు అలా ఉండాలని నేను కోరుకుంటాను. ఎలా అంటే ఎక్కడ ఒక మాట చూడడం కానీ ఒక తన ప్రవర్తన కానీ తన చూపు కానీ ఏది కూడా చాలా జాగ్రత్తగా ఆయన మరి వారి తల్లిదండ్రులు వారిని పెంచిన దైవ సేవకులు విధానం అని నేను నమ్ముచున్నాను. మరి పెంచిన మరి ఎంత బాగు చేసిన అనుసరించడంలో కూడా ఉంటుంది. మనం ఎన్ని చెప్పినా అందరూ వినరు కదండి. మరి అటువంటి ఒక నిజమైన క్రైస్తవునిగా ఇక్కడ ప్రకాశించడం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అదేవిధంగా మరి చెప్పారు 45 minutes అన్నారు, తర్వాత 1 hour అన్నారు నాకు మెసేజ్ ఇవ్వడానికి. టు బి ఫ్రాంక్, నేనే కనుక అక్కడ కూర్చుంటే ఐ డోంట్ వాంట్ దట్ మచ్ ఆల్సో. నాకు అంత కూడా అవసరం లేదు, ఆ సాక్ష్యమే చాలు. అవునంటారా? ఆ సాక్ష్యమే గొప్పది, చాలా చాలా గొప్పది కదా. ఎవరు లేకుండా ఫ్యామిలీ మాత్రమే కూర్చొని 6 నెలలు చేయడం అంటే అసలు ఎంత విశ్వాసం ఉండాలి. ఒక విశ్వాసంగా ఆ విధంగా అడుగులు వేస్తే దేవుడు ఏ విధంగా జనాలతో ఇలా నింపుతాడు. ఒక ఆత్మ గురించి ప్రార్థిస్తే ఇద్దరు ఆత్మల్ని ఇవ్వడం ఏంటి? ఇదే పెద్ద ప్రసంగం, ఎందుకు మించిన ప్రసంగం అవసరం లేదు. అవునంటారా కాదంటారా? నా వరకైతే నేను విశ్వాసం అయితే నాకు చాలా అనుకుంటాయి, ఇది ప్రసంగం నాకు చాలా అనుకుంటా. ఎనీహో మరి నన్ను పిలిచారు, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఒక సంఘ చరిత్ర గురించి, అనగా బైబిల్లో లేని చరిత్ర కాదు, బైబిల్ అనుసారంగానే కొంచెం మాట్లాడుకొని మనము ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొంచున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వద్దు, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీయోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని
నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘాన్ని కడుతును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రియమైన వారులారా, మరి ఇది సంఘ ప్రారంభము కొరకు యేసుక్రీస్తు ముందుగా పేతురుతో చెప్తున్న మాటలు. మరి పేతురు అనే ఆ యొక్క పేరు ఒరిజినల్ గా ఆయన పేరు కాదు. ఆయన పేరేంటి? సీమోన్. సీమోన్. ప్రియమైన వారులారా, అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే మన గురించి దేవునికి ఎప్పుడు తెలుసు? మన గురించి ఎప్పుడు తెలుసు అనగా బైబిల్ ప్రకారం జగతికి పునాది వేయబడక ముందే మనం అనుకుంటాం మనం పుట్టిన తర్వాత దేవుడు చూశాడు. నో నో నో. ఇంకా భూమిని ఆకాశంలో నిర్మించక ముందే మన పేర్లతో సహా ఆయనకి తెలుసు. అర్థమైందండి? అటువంటి దేవుడు మనల్ని ఒక సంఘములోకి సమకూర్చాడు. అంటే జగతికి పునాది వేయబడక ముందు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి ఏ ఆత్మలకు ఎవరు కాపరిగా ఉంటే వారిని నా యొక్క వాక్యంలో పెంచుతారు అని దేవునికి ముందుగానే ఒక అవగాహన ఉంది. ప్రియమైన వారులారా, మీరు ఈ సంఘమునకు ఏర్పాటు అవ్వడం, లేకపోతే ఈ సంఘంలో సభ్యులుగా ఉండడానికి ఈ రోజు లేకపోతే మీరు సొంత నిర్ణయాలు కాదు, మీ సొంత ఆసక్తి కాదు, లేకపోతే మా పాస్టర్ గారైన రాజు గారు వాళ్ళ మిసెస్ గారు చాలా మంచోళ్ళు కాబట్టి వాళ్ళ మంచి హృదయాన్ని బట్టి మేము వస్తున్నామంటే దేవుడు అంటాడు, లేదు లేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా కుమారుని ఏర్పాటు చేసుకున్నాను, నా కుమార్తెను ఏర్పాటు చేసుకున్నాను, వారి దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను నా రాజ్యంలో చూడాలన్నది నా ఆశ, అన్నది ఆయన ఉద్దేశం. ఆయన ఆశ ఎప్పుడు అంటున్నాను నేను? ఆ ఉద్దేశం ఎప్పుడుది? జగతికి పునాది వేయబడకుండా. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఇంకా అప్పటికి సంఘము అనే విధానం రాలేదు. అయితే మరి సీమోనుతో చెప్తున్నాడు దేవుడు, నీవు పేతురు, నీవు పేతురు అనగా గ్రీక్ వర్డ్ పెట్రాస్. నీకేం పేరు? పెట్రాస్. అంటే నువ్వు రాయి బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతాను. ప్రియమైన వారులారా, అదే విధంగా యేసుక్రీస్తు మరి అరామిక్ అనే భాష మాట్లాడేవాడు కనుక అరామిక్ లో మరి ఇదే పదం ఏంటంటే నీ పేరు కేఫాస్, అంటే నీ పేరు బండ, కేఫాస్. అందుకనే కేఫా అని కూడా మరి రాయబడుతూ ఉంటది బైబిల్లో మరి సీమోను గురించి. ప్రియమైన వారులారా, అయితే ఈ యొక్క వాక్యము నేను మీకు తీసుకుని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ వాక్యంలోని అర్థం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం అన్నది మీకు తెలియజేసి సంగముగా మీకు కొన్ని సూచనలు చేయాలన్నది నా ఆలోచన. ప్రియమైన వారులారా, మరి నిజమైన బండ, నిజమైన పునాది ఎవరు అనగా, అయితే పేతురుని మీద దేవుడు సంఘాన్ని కట్టాడా అన్నది మనము పరిశీలించుకోవాలి. ప్రియమైన వారులారా, మరి ఒకసారి చూస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10, 11వ వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చదవండమ్మా. యేసుక్రీస్తు తప్ప మరి ఒక పునాది ఎవరు వేయలేరు. యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. ప్రియమైన వారులారా, ఇక్కడ కేఫా సీమోను నీ మీద నా సంఘాన్ని కడతానంటే దాని అర్థము అక్కడ పేతురు పునాది కాదు,
ఒక రకంగా చెప్పాలంటే పేతురు మొదటి రాయి. అర్థమైందండి? అసలు పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఎవరు కట్టినా యేసుక్రీస్తేనే పునాది మీద కట్టాలి. ప్రియమైన వాళ్ళారా, ఆనాడు పేతురు కట్టినా, తర్వాత పౌలు కట్టినా, మన ఇండియాకి వచ్చిన తోమా కట్టినా, ఇక్కడ మరి కేఆర్పురంలో ఉన్న మన పాస్టర్ రాజు గారు కట్టినా, ఎవరు కట్టినా ఆ యొక్క పునాది యేసుక్రీస్తే. అందుకని ఈ వాక్యాన్ని నేను తీసుకొని మీకు కొంచెం అర్థం అవ్వేలాగా చెప్పాలని నా ఉద్దేశంతో ఈ వాక్యం తీసుకున్నాను. అక్కడ పునాది పేతురు కాదు, పునాది యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు మీద, ఆ పునాది మీద కట్టబడిన సంఘమే నిలబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మరి పేరు ప్రఖ్యాతుల కొరకు లేకపోతే అది ఒక ప్యాషన్ గాను కడితే కాదు. యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టినప్పుడు ఆ సంఘము స్థిరపరచబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మరి అటువంటి సంఘంలో మరి మీరు సభ్యులై మొదటి సంవత్సరము, తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా ఏమంటారమ్మా? యానివర్సరీ అంటే వార్షికోత్సవం. ఎస్, వార్షికోత్సవం. సారీ, మొదటి వార్షికోత్సవం చేసుకుంటారా మీకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీ సంతోషం నన్ను ఒక భాగస్తుడిగా చేసినందుకు చాలా ఆనందిస్తున్నాను. ప్రియమైన వారులారా, అదే విధంగా నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘం అనగా ఏమిటంటాం మనం? ఇమీడియట్లీ చర్చ్. అంతేనమ్మా? సంఘం అంటే చర్చ్ అంటాం. ఓకే, మరి అక్కడ ఏం రాశారు? మన కొత్త నిబంధన దేని నుంచి రూపాంతరం చెందబడిందంట? ఆదిమ గ్రీక్ నుంచి. గ్రీక్ అర్థమైందండి? గ్రీక్ భాష నుంచి రాయబడింది. మొట్టమొదట కొత్త నిబంధన గ్రీక్ భాషలోనే రాయబడింది. ఇంకా దాని చరిత్రలోకి మరి వెళ్తూ ఉంటే చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి తెలుసు, అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని అంతా జయించాడు. ఆ టైంలో ఆ ప్రాంతాన్ని కూడా జయించాడు. కనుక ఆ ప్రాంతం మీద ఆ యొక్క గ్రీక్ భాష యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండేది. మనకి ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది కదా, బాగా అంటే మోస్ట్లీ వస్తుంది. కారణం ఏంటి? కారణం ఏంటమ్మా? ఎందుకంటే బ్రిటిషర్స్ మనం పరిపాలించారు, వారి యొక్క భాషను ఇక్కడ ప్రవేశపెట్టారు కాబట్టి. అదే విధంగా మరి అలెగ్జాండర్ చనిపోయాడు, కానీ తర్వాత 4 భాగాలు అయ్యింది. అది నలుగురు రాజులు పరిపాలించారు. ఒక ప్రాంతము వారికి గ్రీస్ దేశం దగ్గరగా ఉండడం, దాని వలన మరి వారికి గ్రీక్ బాగా వచ్చు. ఎవరికి? 12 మంది శిష్యులు కూడా ఎక్స్పర్ట్స్ గ్రీక్ లో. అందుకనే వారి లెటర్స్ అవన్నీ కూడా ఎక్కువ గ్రీక్ లోనే రాశారు. ప్రియమైన వాళ్ళ అదే విధంగా మరి మనం చదువుకున్నాం కదా, ఏథెన్స్ అని, ఇవన్నీ చాలా వరకు అవి గ్రీస్ లో ఉన్న పట్టణాలే. అదే విధంగా చర్చ్ అనే పదము అక్కడ ఏం రాశారంటే ఎక్లేషియా. ఏంటమ్మా? ఎక్లేషియా. ఎక్లేషియా అంటే ఏంటంటే కాల్డ్ అవుట్ అసెంబ్లీ, పిలవబడిన ఒక సమూహము, ఒక సభ, లేకపోతే ప్రత్యేకింపబడిన ఒక సమూహము, ఒక సంఘము. ఈ యొక్క ఎక్లేషియా అనే పదము కూడా వారికి క్రొత్తది కాదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో కానీ, ఒక ప్రావిన్స్ స్థాయిలో కానీ మరి ప్రభుత్వానికి సహకరించే ఒక సభ జరుగుతూ ఉండేది. అంటే ప్రభుత్వానికి సిఫారసులు చేసేవి, ప్రభుత్వం యొక్క విధానాలు తెలియజెప్పే ఒక సభ జరిగేది. వారిని కూడా ఎక్లేషియా అనేవారు. కనుక ప్రియమైన వారులారా, ఆ యొక్క శిష్యులకు కూడా ఈ ఎక్లేషియా అంటే ఒక తెలియని పదము కాదు, వారికి తెలిసిన పదమే. కాకపోతే యేసుక్రీస్తు స్థాపించిన సంఘం విధి విధానాలు వేరు, సంఘం యొక్క విధి విధానాలు వేరు. ఈ విధి విధానాలు ఎలా ఉంటాయంటే, ఈ సంఘం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందంటే, సంఘము అనే యొక్క పదము కొత్త నిబంధనలో ఇంచుమించు 114 సార్లు రాయబడిందంట. ఏంటమ్మా? 114 సార్లు రాయబడింది. అదే విధంగా రెఫరెన్సెస్ లో చూసుకుంటే 90 రెఫరెన్సెస్ ఉన్నాయి దీని మీద, సంఘం మీద. ప్రియమైన వారులారా, మరి సంఘం అనగా చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, జెనసిస్ అంటే ఆది కాండంలో ఎలా ఉంటుందో రెవల్యూషన్ ప్రకటనలో కూడా అలాగే ఉంటుంది. అర్థమైందండి? దేవుని యొక్క విధానము, సంఘం యొక్క విధానం అప్పటి నుంచి ఆయనకి తెలుసు. ఏ విధంగా చెప్పాడంటే, ఆయన తనని వరుడుగాను సంఘమును వధువుగాను ఆయన తెలియజెప్పాడు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? వాల్సా? పెద్ద బిల్డింగ్ ఉండి దాని మీద ఉన్న పెద్ద సిలువ ఉంటే అది సంఘం అవుతుందా?
ఎత్తబడేది సిలువలు లేకపోతే గోడలు చైర్లు ఎత్తబడతాయా? ఎవరు ఎత్తబడతారు? మనుషులే. మనమే సంఘం. మనం లేకుండా ఇక్కడ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఎంత పెద్ద సిలువ పెట్టేసినంత మాత్రం అది చర్చ అవ్వదు. మనుషులు లేకుండా చర్చ అవుతుందా? సంఘం అంటే మనుషులే. ప్రియమైన వార్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, ఆ ప్రేమను బట్టి దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము కాల్డ్ అవుట్ అసెంబ్లీ ఎలాంటిదంటే, ప్రపంచంలో ఉన్న సంఘాలకి ఈ సంఘము చాలా భిన్నమైనది. ఈ సంఘము చాలా భిన్నమైనది. ప్రియమైన వార్లరా, ఒకసారి దేవుడు స్థాపించిన సంఘం ఏ విధంగా భిన్నమైనదో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీకు వింటున్నప్పుడు ఎలా ఉందో కానీ, నాకు వింటూ ఉంటే చదువుతున్నప్పుడు ఐఎమ్ ఫెల్ నాకు చాలా ఆనందంగా ఉంది. దాసుడని స్వతంత్రుడని లేదంట. దాసుడంటే అమ్మ మీకు తెలుసా? మీకు మరి తెలుసో లేదో, దాసుడంటే ఏంటో తెలుసా? ఒకనొకప్పుడు డబ్బులు ఇచ్చి కొనేసుకోవడం ఒక మనిషిని. వాడు దాసుడికి ఉండేవాడు, వాడి ఇంట్లో పనులన్నీ చేసేవాడు, వాడు మళ్ళా అంత ద్రవ్యం ఇచ్చి స్వతంత్రుడయ్యేవాడు. ఈ యొక్క చర్చిలో ధనవంతులకు ఒక రూలు, పేదవాళ్ళకు ఒక రూలు లేదు. చదువుకున్న వాళ్ళని ఒకలాగా, చదువు లేని వాళ్ళని ఒకలాగా చూసే పరిస్థితి లేదు. యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు. ప్రియమైన వాళ్ళరా, యూదులంటే అంటారు మేము ప్రత్యేకింపబడిన వాళ్ళము. ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే నేను పుట్టి క్రైస్తవుడిని, చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదండి. పుట్టి క్రైస్తవులు మేము ఎవరు అనుకున్నాం? నిన్న మొన్న భార్యమా మేము పుట్టి క్రైస్తవులు అని లేదు, ఇప్పుడే నమ్ముకున్న వ్యక్తి అని లేదు. దేవుడికి ఇద్దరు సమానమే. ప్రియమైన వాళ్ళరా, గ్రీసు దేశస్తులు చాలా ఫిలాసఫర్స్. వాళ్ళు చాలా మీరు చదివి ఉంటారు కదా, మన సైన్స్ లో పైథాగరస్ అని, ఆర్కిమెడిస్ అని, వీళ్ళందరూ ఎవరు? గ్రీకు తత్వవేత్తలు. వాళ్ళు కేవలము ఒక రంగానికి పరిమితమయ్యే వాళ్ళు కాదు. మ్యాథమెటిక్స్ లోని కనబడతారు, ఫిజిక్స్ లోని కనబడతారు, కెమిస్ట్రీలోని కనబడతారు. వాళ్ళు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. అంతేకాదు మరి ఈ ఖగోళ శాస్త్రాన్ని కూడా పరిశీలించేవారు. అంటే జ్ఞానుడు అని లేదు, అజ్ఞాని అని లేదు, గొప్ప చదువుకున్నావని లేదు, చదువు లేదని లేదు. ప్రియమైన వార్లారా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్లేషియాలో ఎవరుంటారు? ఆ గ్రామంలో పెద్దలు ఉంటారు, ఆ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆ గ్రామంలో ధనవంతులు ఉంటారు. కానీ యేసుక్రీస్తు సంఘములో ధనవంతుడికి ఒకటే స్థానము, పేదవాడికి ఒకటే స్థానము. వాడు ఏ భాషకు సంబంధించిన వాడైనా, ఏ కులానికి సంబంధించిన వాడైనా, వాడి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని దృష్టిలో సమానమే. వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సంగమా, మీరు నా యొక్క బాడీ అంటున్నాడు. నేను ఎలా సంపాదించుకున్నానో తెలుసా? నా రక్తమంతా ఇచ్చి సంపాదించుకున్నాను. నువ్వు అనుకోవచ్చు నాకు ఎవరు లేరు, నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు కన్సిడరేషన్ చేయట్లేదు, ఎవరు నాకు విలువనిచ్చేవారు లేదు, నా బంధువులు వదిలేశారు, నా స్నేహితులు వదిలేశారు, నేను పేదవాడిని అయిపోయాను, నేను అనారోగ్యవంతుడిని అయిపోయాను, నా మాట ఎవరు లెక్క చేయట్లేదు. అంటే దేవుడు అంటున్నాడు, మై బిలవ్డ్ సన్, నా స్వరక్తం నుంచి నేను సంపాదించుకున్నాను. నేను ఎప్పుడు తారతమ్యాలు చూసే దేవుడిని కాదు, నేను రక్తం ఇచ్చి సంపాదించుకున్నాను, నీ కొరకు నా ప్రాణం పెట్టాను అంటున్నాడు. ప్రియమైన వార్లారా, ఇటువంటి సంఘము దేవుడు కాక మరి ఎవరు స్థాపించగలుగుతారు? ప్రతి ఒక్కరూ ఒక సంస్థను ఏదైనా స్టార్ట్ చేస్తే ఏం చేస్తారమ్మా? వారి స్వార్థంతో పేరు ప్రఖ్యాతుల కొరకు స్టార్ట్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు సంఘములు స్వార్థముతో ప్రారంభమవ్వవు. ఈ స్వార్థము విచిత్రమైన స్వార్థం. ఏంటో తెలుసా? అయ్య బాబు వీళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదు, వీరు పరలోకం వచ్చేయాలనే స్వార్థముతో కట్టబడే సంఘాలు. ప్రియమైన వారులారా, జాబ్ చేసుకుంటూ వారికి దొరుకుతున్న అతి చిన్న సమయాన్ని సేవకి
మరి వారు వెచ్చించడం అనేది చిన్న విషయం కాదు. అవునంటారా కాదంటారా? ఒక పక్క పిల్లలు అంటారు, డాడీ ఎక్కడికి వెళ్ళాలి, మమ్మీ ఎక్కడికి వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ ప్రిన్స్ చాలా చిన్నది, ఇంకా పెద్దదైతే అంటూ ఉండదు, మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. వీ షుడ్ కన్విన్స్. అర్థమైందండి? అవుతూ ఉంటుంది. బట్ ఒకటే గురి ప్రియమైన వాళ్ళరా, ఒకటే తపన, మా జీవితంలో దేవా ఒక్కరినైనా మేము కాపాడాలి ప్రభు, ఆ యొక్క నరకము నుంచి లాక్కు రావాలి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె మొదటి సంవత్సరమే నేను ఇద్దరిని ఇచ్చాను, ఇక చూస్తూ ఉండు, ఇక నువ్వు అనేక మందిని అగ్ని నుంచి లాగబోతున్నా. ప్రియమైన వాళ్ళ క్రీస్తు సంఘము ఏంటో తెలుసండి? జీవాన్ని ఇచ్చే సంఘము, శాంతి సామరస్యాన్ని ఇచ్చే సంఘము, దుఃఖాన్ని తీర్చే సంఘము, నిత్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నుండి ఉజ్జీవాన్ని రగిలింపజేసే సంఘము. దేవుడు తారతమ్యాలు చూసే దేవుడు కాదు ప్రియమైన వాళ్ళారా. మరి ఈ సంఘం ఏడలో ఆయన మరి ఒక ఉద్దేశం చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఒకసారి 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయన. ప్రియమైన వారలారా, సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. వీళ్ళందరినీ తారతమ్యం లేకుండా సమకూర్చి అంటున్నాడు, ఐఎమ్ ద హెడ్ అంటున్నాడు. మీరేం కంగారు పడకండి, నేనేం మిమ్మల్ని వదలను. హెడ్స్ వదులుతారా? కంపెనీ దిగజారిపోతుంటది, హెడ్ ఏం చేస్తాడు? వాళ్ళకి కావాల్సినవి చేస్తాడు, ప్రయత్నాలు కదా. కుటుంబానికి హెడ్ ఎవరు ఉంటారు? తండ్రి ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడు? కష్ట నష్టంలో పారిపోతాడా? యూ షుడ్ డూ సంథింగ్ కదా, ఏదో ఒకటి చేస్తాడు. ఎవరన్నా పిల్లలు ఏడుస్తుంటే నేను కంగారు పడుతుంది, నేను కొంటానులే, లేకపోతే నువ్వేం బాధపడకు, హాస్పిటల్కి వెళ్దాం, ఎందుకు నొప్పి ఉందా? ఒక మనిషిలో ఎన్నో లోపాలు ఉంటాయి. మనిషి ప్రేమలో ఎంతో స్వార్థం ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి, ఆయన హెడ్ అంట ఈ సంఘానికి. ఈ సంఘానికి కావాల్సిన అవసరతల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన నిర్లక్ష్యంగా ఉంటాడా? సంఘం అంటే ఇప్పుడు ఎవరండి? పాస్టర్ గారు, పాస్టర్ గారేనా? ఎవ్రీవన్. ఎవరైతే సంఘానికి సభ్యులుగా ఉన్నారో దేవుడు అంటున్నాడు, మీ అందరికి నేనే హెడ్ అంటున్నాడు. నాకు హెడ్ కానీ, ఎస్ నీకు హెడ్ అంటున్నాడు. నాలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దడానికి నేను సంఘంలో చేర్చాను, నేను నీకు హెడ్గా ఉన్నాను అంటాడు. నా కుటుంబంలో లోపాలు, నీ కుటుంబానికి నేను హెడ్నే అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఆయన మనకి హెడ్గా ఉన్నాడు, ఈ సంఘానికి హెడ్గా ఉన్నాడు. ప్రియమైన వారులారా, కుటుంబాన్ని పోషించేవాడు దేవుడు కదా. అది ఒకసారి చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23. మరియు సమస్తమును ఆయన పాదముల కింద నుంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రియమైన వారులారా, ఎలాగంట? సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆయన సంఘ కన్స్ట్రక్టర్, హెడ్, సంఘాన్ని పోషించువాడు, సంఘాన్ని స్థాపించిన వాడు ఆయనే. ఈ సంఘం ఎవరు స్థాపించారు? ఎవరు స్థాపించారమ్మా? దేవుడు స్థాపించాడు. ఈ సంఘాన్ని వర్ధిల్ల చేసేది దేవుడే, ఈ సంఘాన్ని పోషించేది దేవుడే, సంఘాన్ని దీవించేది దేవుడే, ఈ సంఘానికి హెడ్ దేవుడే. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు సంఘం అనగా చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఏవో దాడులు చేస్తే ఆగిపోతారు. దాడులు చేస్తే ఆగిపోవడానికి ఇది ఏమైనా బిల్డింగ్ లా ఏంటి? ఈ హృదయాన్ని ఏలుతున్నవాడు ఆయన, జగతికి పునాది వేసిన వాడు ఆయన, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయనకు వ్యతిరేకంగా ఎవరు నిలవగలుగుతారు? ప్రియమైన వారులారా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నించాడు సంఘాన్ని అణిచివేయాలని. అది సాధ్యమైందా? అది సాధ్యమే కాదు. ప్రియమైన వారులారా, సంఘానికి శిరస్సు ఆయన.
సంఘాన్ని స్థాపించేవాడు ఆయన, సంఘాన్ని పోషించేవాడు ఆయన, సంఘాన్ని వర్ధిల్ల చేయవాడు ఆయన. ప్రియమైన వారులారా, అటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాం. ప్రియమైన వారులారా, మరి చూడండి, దేవుని యొక్క సంఘం యొక్క ఉద్దేశాన్ని చూసాము. సీమోను, పేతురు అనబడతావు, నీ మీద నేను సంఘాన్ని కడతాను. పాతాళలోకపు ద్వారాలు నీ ముందు నిలబడవంట. ప్రియమైన వారులారా, ఒక రకంగా ఈ యొక్క ద్వారము అనగా ఏంటంటే, మనము రూతు గ్రంథాన్ని చూసినప్పుడు వారు పట్టణ ముఖ ద్వారం దగ్గర కూర్చునేవారు. సిటీ గేట్స్ అంటారు. పూర్వము ఎక్కడ జరిగావంటే, ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని ఏమైనా కొనాలన్నా, ఏమైనా భూములు కొనాలన్నా, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ యొక్క సిటీ గేట్స్ దగ్గర అనగా పురద్వారాల దగ్గర జరిగేవి. అక్కడ కూర్చునేవారు. మరి రూతు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము, 2వ వచనము, అదేవిధంగా 17వ వచనం చదివితే మనకు అర్థం, 11వ వచనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఏంటంటే, అక్కడ కూర్చున్నప్పుడు ఆ బోయజ్ అక్కడ కూర్చుంటాడు. మరి రూతుకి సంబంధించిన సమీప బంధువులు వెళ్తుంటే, నువ్వు వచ్చి కూర్చో అంటాడు. 10 మందిని కౌరు పెడతారు. వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడు? ఆ గేట్ దగ్గర కూర్చోబెడతాడు. ఎందుకు? అక్కడే వాణిజ్యమైన ఏదైనా ఒక సమాధానానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ ప్రాంతాన్నే వారు ఎంచుకునేవారు. ఆ ప్రాంతంలోనే జరిగేది. ప్రియమైన వారులారా, అదేవిధంగా పాతాళలోకపు ద్వారము అనగా పాతాళలోకపు శక్తి ఆధిక్యము నీ ముందు నిలవలేదు. పాతాళలోకపు శక్తి ఆధిక్యము ఇవన్నీ ఎక్కడి నుండి ఉంటది? సాతాను నుంచి ఉంటది కదా. పాతాళం యొక్క శక్తి. ఇక్కడ పాతాళం అనగా ఏంటో తెలుసండి, మనం చనిపోయిన వెంటనే 2 చోట్లకి వెళ్తాం. వెంటనే తీర్పు జరగదు కదా. ఎక్కడికి వెళ్తాం? మనం భక్తిగా ఉన్నాం అనుకోండి, పరదేశంలోకి వెళ్తాం. మనము సక్రమంగా లేదనుకోండి, ఎక్కడికి వెళ్తాం? పాతాళంలోకి వెళ్తాం. పాతాళంలోకి వెళ్తాం. మళ్ళీ 2వ రాకడలో ఆయన ఏ వర్గాన్ని ఆ వర్గాన్ని విభజించి తీర్పు తీర్చి సెంటరేట్ చేసేస్తాడు అనుకోండి. ఇక్కడ పాతాళంలోకి వెళ్ళడం ఎవరు వెళ్తారు? క్రీస్తు లేని వారు వెళ్తారు. క్రీస్తు లేనివారు, క్రీస్తు వారి జీవితంలో లేనివారు పాతాళంలోకి వెళ్తారు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసండి? ఆ పాతాళం యొక్క ఆధిక్యాన్ని, శక్తిని ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి ఆ పాపం యొక్క ఆధిక్యతను తుడిచిపెట్టేశాడు. ఎవరి మీదైతే పాపం యొక్క ఆధిక్యత చలామణి అవుతుందో యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను విశ్వసించండి, నేను మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాను. ప్రియమైన వారులారా, మరి చెల్లి చెప్పింది ఇప్పుడు ఏంటంట, ఇద్దరు ఏమనుకున్నారంట? న్యూ లైఫ్ మినిస్ట్రీస్. కొత్తగా వచ్చి వారికి నూతన జీవంగా ఈ సంఘము ఉండాలి, అనగా నూతన సృష్టిగా మార్చబడాలి. నిజంగా వారి యొక్క గోల్ చాలా మంచిది. వాళ్ళు అంటున్నారు, నెంబర్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఎంతమంది ఇచ్చారన్నది మాకు ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీగా వారిని భక్తిలో పెంచడమే మా యొక్క ధ్యేయం. రియల్లీ గాడ్ విల్ బ్లెస్. ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు. అర్థమైందండి? మనుషుల్ని పెంచుకోవడం కాదు, సంఘం దీవించబడడం. ఎంతమందిని మనం దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నామన్నది ఇంపార్టెంట్. అటువంటి మరి ఒక తీర్మానంతో వారు వారి యొక్క సేవను కొనసాగిస్తున్నారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో ప్రతి పాపమునకు శిక్ష విధించి తిరిగి లేచాడో ఆ యొక్క సాతాను యొక్క శక్తి, ఇక పాతాళం యొక్క ఆధిపత్యము అంత ఏమైంది? కొట్టుకుపోయింది. అనగా ఎవరైతే సంఘంలో చేర్చబడతారో, ఎవరైతే సంఘంలో చేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తారో వారి పాపాలు తుడిచివేయబడతాయో క్రీస్తు రక్తం చేత, ఆ సంఘం ముందు పాతాళం యొక్క ఆధిక్యత నిలువదు. ఇది పేతురు ముందు నిలవకపోవడం కాదండి, సంఘం ముందు నిలవకపోవడం. దానికి కారణం పేతురు కాదండి, దానికి కారణం యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన సిలువలో మన పాపములకు ఆయన శిక్షను భరించి వెల చెల్లించి ఏమంటాడట? సమాప్తమైంది. టెటలెస్టా, సమాప్తమైపోయింది. ఏంటి? పెండింగ్ ఏమీ లేదు.
ఫలానా పాపానికి పెండింగ్ లేదు, నేను సమాప్తం చేసేసా. ఏ పాపానికి పెండింగ్ లేదు, ఫలానా పాపం అండి దేవుడు అంటున్నాడు పెట్టలేస్ట సమాప్తమైంది, పూర్తిగా వేల చెల్లించేశాను. దెర్ ఈజ్ నో పెండింగ్. ఏ పాపము, ప్రతి పాపము. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క విధానం ఏంటంటే సంఘము ఏం చేస్తుందట, పాతాళం యొక్క ఆధిపత్యాన్ని అణిచివేస్తుంది. సంఘ ప్రార్థన అంత ఉన్నతమైందండి. యు ఆర్ నాట్ ఎలోన్. ఇందాక ఒకరు ఎవరో మంచి ప్రార్థనలో ఒక మంచి వర్డ్ పెట్టారు, చిన్న మంద భయపడదు. ఎందుకు భయపడాలి చిన్న మంద? నీ హెడ్ ఎవరు? శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఏంటి, భూమి ఆకాశాలు సృజించిన వాడు నీకు శిరస్సు అయితే నీకెందుకు భయము? దేవుడు అదే చెప్పాడు, చిన్న మంద భయపడదు. ప్రియమైన వాళ్ళరా, సంఘము ఎలా ఉన్నా దేవుడు బద్దిల చేసేది ఆయన, పోషించేది ఆయన. స్థాపించిన వాడు ఏ విధంగా స్థాపించాడో ఆ విధంగానే బద్దిల చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, పాతాళలోకపు ద్వారములనగా అర్థము అది. అదే విధంగా చూడండి, పరలోకంలో నువ్వు ఏది మోస్తావో బంధిస్తావో అది బంధించబడుతుంది, ఏది విడుస్తావో అది విడవబడుతుంది. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ప్రియమైన వాళ్ళారా, మనము పేతురు బంధిస్తే బంధించబడుతుంది, లేకపోతే పేతురు విడిచేస్తే విడిచిపడుతుంది, అది కాదండి అక్కడ ఉద్దేశం. దేవుని అభిప్రాయం ఏంటంటే, అది శిరస్సు దేవుడు, శిరస్సు ఏం చెప్తే బాడీ అది చేస్తుంది, అంతేనా? ఆలోచన ఎక్కడ పడుతుందమ్మా? శిరస్సులోనే కదా. మంచి ఫుడ్ కనబడింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది? అప్పటికి మంచి ఆకలితో ఉన్నాము, అర్థమైంది కదా. తింటున్నాము, హూ విల్ గివ్ కమాండ్? శిరస్సు నుండే వస్తుంది చేతికి, ముందు చేయగొడుకో, ఇందాక అక్కడికి వెళ్ళావు, లేకపోతే ఆ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి వస్తుంది, కడిగేసుకో, ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడు తిను ప్రశాంతంగా. ఇంకా ఆకలి అయితే ఏం చేయాలి? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టు, మళ్ళీ డిస్టర్బెన్స్, ప్రశాంతంగా తిన్నదంతా మాట్లాడొచ్చులే, మిస్డ్ కాల్ తీసుకొని. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? శిరస్సు నుంచే కదా. దీని అర్థం ఏంటంటే, ఆల్రెడీ దేవుడు ఏది బంధించాడో పరలోకంలో సంఘం దాన్ని ఫాలో అవుతుంది. దేవునికి భిన్నంగా ప్రవర్తించదు సంఘం. అర్థమైందండి? ఎప్పుడైతే సంఘము పరిపూర్ణంగా క్రీస్తుని అంగీకరిస్తుందో, అందుకే ఒక ప్రార్థన నేర్పించాడు యేసుక్రీస్తు, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. నీ చిత్తమేనయ్యా, మా చిత్తమేం లేదు ప్రభువా. యేసుక్రీస్తు ఎక్కడైనా ఒక మనుష్య రీతిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రికి విధేయత చూపించాడు. నాకు నేను ఏమీ చేయట్లేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి యేసుక్రీస్తు నీకు తండ్రిగా శిరస్సుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఫాలో అవుతావు? క్రీస్తునే కదా ఫాలో అవుతావు. నీ చిత్తాన్ని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకో. ఎక్కడ? పరలోకం. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని కొనసాగాలని తాపత్రయపడతావు. ఆయన ఏది బంధించాడో దాని ప్రకారం నువ్వు నడుస్తావు, ఏది విప్పదీశాడో దాని ప్రకారం నువ్వు నడుస్తావు. ప్రియమైన వాళ్ళ దేవుని ఉద్దేశాలు తెలుసుకోగలుగుతావు. సంఘానికి ఉన్న ఆధిక్యత, తన యొక్క ఉద్దేశాల్ని దేవుడు సంఘంతో పంచుకుంటూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా మనము చూస్తే ప్రతి ఒక్కరి యొక్క పరలోకము నరకంలో మరి ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో పరలోక రాజ్యం, అంగీకరించరో నరకానికి వెళ్తూ ఉంటారు కదా. అయితే ఇక పేతురు యొక్క ప్రయారిటీ ఏంటి? దేవుని మరి ఎంత పేతురు గురించి చెప్పాడండి, మీరు అందరూ అసలు ఏమీ లేదు అంటారండి అనొచ్చు. ఇక్కడ ఉద్దేశం అది కాదు. పేతురుకు ఒక ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసండి, మొట్టమొదట ఎవరైనా
దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీతిమంతులే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అవునంటారా కాదంటారా? అవును కదా. నీతిమంతుడు అంటే ఇంకొక డెరివేషన్ ఉంది. అబ్రహాం విషయంలో దేవుడు చెప్పాడు ఏంటంట, అబ్రహాము దేవుని నమ్మాడు, అది దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. ప్రియమైన వారులారా, అంటే మనము యేసుక్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరిస్తే మనం నీతిమంతులం అవుతాము. అప్పుడు మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అర్థమైంది కదండి. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? దేవుని రాజ్యం గురించి చెబుతూ దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం బలపడి దేవుని రాజ్యానికి వెళ్తాం. పేతురు యొక్క ఇంపార్టెన్స్, దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, మొట్టమొదట సంఘము యూదులకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? పెంతెకోస్తు దినమందు పేతురు కదా. ఆ ప్రసంగానికే కదా ఎంతమంది రక్షింపబడ్డారు? ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారు. తర్వాత సమరయ పట్టణంలో, యెరూషలేములో మరి హింస ఎక్కువైందని శిష్యులు చెల్లాచెదరైపోయారు. అప్పుడు సమరయ పట్టణంలో దేవుణ్ణి అంగీకరించారు కొంతమంది. అది విని సంఘం ఎవరు పంపించిందంట? పేతురుని, యోహాన్ని అక్కడ పంపిస్తే వారు దేవుని గురించి తెలుసుకున్నారు కానీ ఇంకా పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని పొందుకోలేదని వెంటనే పేతురు వారి మీద చేతులు ఇచ్చి ప్రార్థించగానే ఆ సమరయ పట్టణంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వారు పొందుకున్నారు. అన్యులకు మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పారు? కొర్నేలి ఇంటికి వెళ్ళి పేతురే చెప్పాడు. అది అర్థమైందండి. ప్రారంభం ఎలా చేయించాడంటే పేతురుతోటి యూదులకి సువార్త చెప్పించాడు. యూదుల ద్వారా సంఘాన్ని స్థాపింపజేశాడు. మిక్స్డ్ రేస్ ఉన్నారు కొంతమంది. సమరయులు అంటే యూదులకి ఇష్టం ఉండదు. కారణం ఏంటి? వాళ్ళు మిక్స్డ్, ప్యూర్ కాదు. అంటే వాళ్ళ ఉద్దేశం, మేము యూదులమే పెళ్లి చేసుకుంటాం, వీళ్ళేంటి వీళ్ళని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళతో మాకు అసలు సాంగత్యమే కుదరదు అనుకునేవారు యూదులు. నెక్స్ట్ మిక్స్డ్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సంఘాన్ని స్థాపింపజేశాడు. తర్వాత కొర్నేలి దగ్గరికి పంపించాడు, అన్యులలో సంఘాన్ని ప్రారంభింపజేశాడు. సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటంట? సంఘము ద్వారా వాక్యం వెళతాది, వినుట వలన విశ్వాసం ఉంటుంది. విశ్వాసము కలిగి ఉండటే నీతిమంతులుగా తీర్చబడడానికి ఒక కారణం అవుతుంది. ఎవరైతే నీతిమంతులో వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే తర్వాత చాలా మంది సంఘాలని చాలా రకాలుగా ప్రారంభించారు. ఇందాక అది చదువుకున్నాం. ఎవరు సంఘాన్ని కట్టిన పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఇది తప్ప వేరే పునాది ఏది ఉండదు. ప్రియమైన వారులారా, చూడండి, యేసుక్రీస్తు బోధల్ని కలిపి చెరిపేవాళ్ళు కూడా ఏదో రకంగా యేసు ప్రభు బొమ్మ పెట్టడమో, యేసు ప్రభు యొక్క సిద్ధాంతాలు పెట్టడమో, యేసు ప్రభు మంచోడని చెప్పడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే సర్వైవ్ అవ్వాలంటే యేసుక్రీస్తు లేకపోతే సర్వైవ్ అవ్వడం జరగదు. ఎవరికి సర్వైవ్ జరగదు. ఆ బోధలు ఎన్నో కొంత తీసుకొని అందులో కలుపుకుంటేనే సర్వైవ్ అవుతుంది. అబద్ధాలు చెప్పేవాళ్ళకి, కలిపి చెరిపేవాళ్ళకి కూడా యేసు ప్రభు యొక్క పేరు ఉపయోగపడుతుంటే, నిజాన్ని నిజాయితీగా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్న మనకి దేవుని యొక్క శక్తి ఇంకా ఎంత గొప్పగా మరి మనల్ని బలపరుస్తుందో అర్థం చేసుకోండి. ప్రియమైన వారులారా, మరి పేతురు యొక్క లీడింగ్ అది, దేవుడు తనకిచ్చిన ఆధిక్యత అది. ప్రియమైన వారులారా, మరి ఇంకొంత సమయం ఉంది కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క అర్థాన్ని మీకు ఇప్పటివరకు చెప్పాను. అయితే సంఘము ఏ విధంగా ఉండాలి అంటే, సంఘం గురించి అంటే 90 వెర్సెస్ ఉన్నాయంట. ఏంటన్నా 90. ఇప్పుడు అవన్నీ మనకు అవ్వదు కదా, కనుక కొన్ని వెర్సెస్ చెప్పుకొని సంఘం ఏ విధంగా ఉండాలన్నది మనము చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము మరియు 9వ వచనం. 5 నుంచి 9 కాదు, దయచేసి 5వ వచనము మరియు 9వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి
అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి మీరు ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి జరుగుతుంటది. ప్రియమైన వారులారా, ఎలాగంట క్షేమాభివృద్ధి అంటే సంఘం యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. ఎలాగా క్షేమముగా అభివృద్ధి చెందాలి అంటే ఒక దైవికమైన పరిశుద్ధ విధానంలో అభివృద్ధి చెందాలి. అర్థమైందండి? ఈ విధంగా కొన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అది కుదరదు. ఎలా అంటే బెంగళూరులో మన రాజు సంఘం పెట్టాడు, మన పొలకోడే, మనందరూ అక్కడికి వెళ్ళాలి. ఇది కాదు, ఇది క్షేమాభివృద్ధి కాదు. క్షేమాభివృద్ధి అంటే అది కాదు. అర్థమైందండి? క్షేమాభివృద్ధి ఎవరి వల్ల జరుగుతుంది? వాళ్ళిద్దరి వల్ల జరుగుతుందా? ఎవరిద్దరి వలన? పాస్టర్ గారి వల్ల జరుగుతుందా? క్షేమాభివృద్ధి సంఘం వల్ల జరుగుతుంది. వారి ప్రార్థనలు, సంఘ సభ్యులందరూ ప్రార్థనలు. డోంట్ థింక్ ఇది రాజుగారి సంఘము, మేము సభ్యులు వస్తున్నాం. నో, ఇట్స్ ఏ యూనిట్. ఒక యూనిట్. సంఘం అంటే మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఆయన నిలబెట్టాడు. ఆయన అండర్లో మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ బలపడాలి. అల్టిమేట్ గా మీరు అందరూ ఏంటి మళ్ళా ఒక్కటే, ఇద్దరు కాదు. మేమందరం విశ్వాసులమండి, ఆయన సేవకుడండి. అందరూ యూనిట్. అర్థమైందండి? సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే కేవలము సేవకురాలు కాదండి, సంఘంలోని ప్రతి ఒక్కరిగా బాధ్యత ఉంది. మరి సంఘంలో మీరు ఏడైనా మీరు ఎలాంటి వారంట? రాజులైన యాజక సమూహం. ప్రియమైన వారులారా, రాజులైన యాజక సమూహం. మన రాజాదిరాజు యేసుక్రీస్తు ఆయన అనుసరిస్తున్న ఆయన కుమారుడు అయిన నీవు రాజువి అని దేవుడు అంటున్నాడు. నువ్వు యాజకుడు అంటున్నాడు. మీరు ఆ విధంగా యాజకులుగా రాజులుగా ఉంటూ పరిశుద్ధ మందిరముగా మీరు మార్చబడాలి. మరలా పరిశుద్ధ మందిరంగా అంటే ఏంటి అర్థం? నీవు దేవుని ఆలయమై ఉన్నారు. నీలో దేవుడు నివసించాలి. అర్థమైందా? ఒక సంఘానికి వస్తున్నాం, వస్తామండి, వెళ్ళిపోతామండి, వింటామండి. ఒక ఏజ్లో నేను అలాగే చర్చిలో వినేవాడిని. పైగా నేను క్వైర్ సింగర్. నేను క్వైర్ అయిపోవడం, పాటలు అయిపోవడం, నేను చాలా పెద్ద పని చేశానని నా ఫీలింగ్. వెళ్ళిపోయి కూర్చొని గంట చెప్పుకోలేదు, వినేది లేదు. అయిపోగానే మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ పక్కన పోగొట్టుకుంటాం. ఎవరు ఇది కాదు. యాజక సమూహము నువ్వు పరిశుద్ధ మందిరంగా నీకు నువ్వు మారాలి. అనగా నీలో దేవుడు నివసించాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ అన్నమాట. ప్రియమైన వాళ్ళ, నీవు మందిరంగా మార్చబడాలి. నీ హృదయం పరిశుద్ధంగా మార్చబడాలి. వాక్యముతో, పరిశుద్ధ వాక్యముతో నీ హృదయం కడగబడాలి. వాక్యం మంచి బైబిల్ మంచి మాట ఉంటుందండి. ఎలా అంటే ఉదక స్నానము చేయాలంట. ఎలాగంట? ముడత, మచ్చ, డాగు ప్రతి కళంకము కడగబడాలంట. ఆ ఉదకం అనగా దేవుని వాక్యము. అర్థమైందండి? సంఘానికి వచ్చేది వాక్యం వింటూ, వాక్య ప్రకారం జీవిస్తూ ఆయనకు మందిరంగా మనము మార్చబడాలి. ప్రియమైన వారులారా, అదేవిధంగా దేవుడు
అంతకుముందు యేసుక్రీస్తు నరవతారిగా రాకముందు ఇశ్రాయేలీయులు అందరూ యాజకత్వం చేయడానికి అవకాశం లేదు. అర్థమైందండి? యాజకత్వం చేయడానికి అవకాశం లేదు. కేవలము లేవీలు మాత్రమే యాజకులు. ఆ లేవీల్లో కూడా అహరోను సంతతి మాత్రమే యాజకులు. మిగతా లేవీలందరూ సంఘ పరిచర్లో ఉండేవారు. ప్రియమైన వారులారా, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఎవరి తలాంతులు వారు చేయాలి. ఎలాగా? పాస్టర్ గారు వాక్యం చెప్తారు, పాటలు పాడేవాడు పాటలు పాడాలి. మనకెందుకు పాస్టర్ గారు పాడుకుంటారు? నో, ఇది సంఘము. ప్రతి ఒక్కరు యాజకులే ఇక్కడ. నీ తలాంతులు నువ్వు ఉపయోగించాలి. నువ్వు వాయిద్యాలు వాయిస్తావా? ఆ పాస్టర్ గారే వాయించేస్తాను. నేర్చుకో, నీకు ఆసక్తి ఉంటే. పరిచర్యలు అంటే నానా విధములు. పరిచర్యలు ఏంటి? నానా విధాలు. ఇక్కడ దేవుని సన్నిధి జరుగుతుంది. వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే వేసుకుంటారు. మనం ఎప్పుడొస్తాం? ఇది మన సంఘము. రాజుగారు ఇల్లు జరుగుతున్నంతసేపు ఎవరిది? మనందరిదే. దేవుడు మన అందరి కోసం ఇచ్చాడు. అది నీతిగా ఉంచాల్సిన బాధ్యత మనదే. ఆయనే తొడవాలి, ఆవిడే తొడవాలి, ఆయనే చైర్లు వేయాలి, కార్పెట్లు వేయాలి, ఆయనే సెటప్ చేసుకోవాలి, ఈ మైకులన్నీ ఆయనే పాటలు పాడాలి, ఆయనే గిటార్లు వాయించాలి, ఆయనే రికార్డు చేయాలి. రిమైనింగ్ పరిచర్యలో అందరూ భాగస్తులే. ఎలా తప్పించుకుంటావు? దేవుడు నిన్ను యాజకుడని పిలుస్తున్నాడు. ఒకనొకప్పుడు ఇశ్రాయేలీలందరికీ లేని అవకాశం నీకు ఇచ్చాడు. అని నేను ప్రధాన యాజకుడినయ్యా, నువ్వు యాజకుడు అంటున్నాడు. నువ్వు రాజులయ్యా, నేను మహారాజుని అంటున్నాడు. ప్రియమైన వారులారా, సంఘం అర్థం చేసుకోవాలి. క్షేమాభివృద్ధిలో అదొక భాగం. యు ఆర్ నాట్ లీస్ట్. ఒక పక్క కూర్చోడానికి కాదు, యూ షుడ్ మింగిల్. నువ్వు కలిసిపోవాలి, అడగాలి. ఆయన చెప్పట్లేదు, ఆయన చెప్పడు, మనం అడగాలి. అర్థమైందండి? ఆయన చెప్పడు, మనం అడగాలి. ఏం చేయాలి సంఘం కొరకు? ప్రియమైన వారులారా, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. దేవుడు మనల్ని ఆ విధంగా చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనం కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టు. ఆయన మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఒప్పుకున్న దాన్ని మనం ఒప్పుకున్నాం కదా. ఆయన ప్రధాన యాజకుడు, మన దేవుడు, మన విమోచకుడని. మరి మనము యాజకులుగా ఉన్నాం. ప్రియమైన వారులారా, అంటే సంఘ పరిచర్లో అందరికి భాగం ఉంది. అర్థమైందండి? అవి ఎంతమంది ఉన్నామండి? మాకేం చెప్తుంది? నువ్వు స్టార్ట్ అయితే మిగతా వాళ్ళు స్టార్ట్ అవుతారు. అంతే కదమ్మా. 10 మంది లేం కదండి. 10 మంది ఉంటే బాగుండేది. మీరు చెప్తే వాళ్ళు గిటార్ వాయించారు, ఎలా చూసినావు? నువ్వు ఏం చేయగలుగుతావు? దేవుడిని నేను ప్రేరేపిస్తున్నా. అది దేవుడికి చేస్తున్నా ఉన్నాము. యు ఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీవన్. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా? ఏమైనా ప్రార్థన చేస్తాం? తండ్రి. ఇంకో సేవకుడు ఏం చేస్తాడు? ఇంకో విశ్వాసి తండ్రి. మీరిద్దరు ఏంటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు ఎవరికో చేయట్లేదు, నీ తోటి సహోదరుడికి చేస్తున్నావు. నువ్వు సొంత తోబుట్టువు హాస్పిటల్లో ఉంటే విలువలాడతాం చూడు, నీ సంఘ సభ్యుడు ఉన్నా అలాగే విలువలాడాలి. అదే ప్రేమ. ప్రేమ లేనివాడు నావాడు కాదంటే దేవుడు. మరి ఆ ప్రేమ రావట్లేదు ఏంటి? వస్తుంది. నువ్వు దేవుడిని అనుసరించి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే నువ్వు నూతన సృష్టిగా మార్చేస్తాడు ఆయన. నువ్వు ఉండలేవు. ఒకవేళ నీకు ఉండట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అని చేసుకుంటాం. ఎందుకు? నేనే ప్రైజ్లో చెప్పాను, 4 సార్లు చూసి చూడడానికి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో, నాకు సంబంధం ఏంటో నువ్వు అణుచుకుంటున్నావు. అది నీ ప్రాబ్లము. దేవుడు ఆ ప్రేమ నీలో ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ, ఇది సంఘము. నీ స్థానం ఏంటో తెలుసా సంఘంలో? ఫస్ట్ స్థానం ఎవరిది? దేవుడు. సెకండ్ ఈ హైరార్కీ యాజకుడు, విశ్వాసులు, అది ఓకేనమ్మా నార్మల్గా అయితే.
ఇంకొక విధానంగా చూసుకోవాలంటే ఒక విశ్వాస పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ దేవుడు, సెకండ్ సంఘము, థర్డ్ నేనంటే ఎవరికి వాళ్ళు. ఎందుకో తెలుసా, నీ తోబుట్టువులైన నీ కొరకు ఉపవాసం ఉంటారో ఉండరో కానీ నీ సేవకుడు నీ సంఘ సభ్యులు నీ కొరకు ఉపవాసం ఉంటారు నీకు బాగోపోతే. అవునా కదా? నీ తోబుట్టువులైన కన్నీరు కారుస్తారో లేదో కానీ నీ సంఘ సభ్యులు నీ కొరకు కన్నీరు కారుస్తారు. అది మన ఎక్లేషియా, దేవుడు స్థాపించిన సంఘం అంటే అది. విలవల్లాడిపోతారు, పైకి కనబడదు ప్రేమ. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చూస్తావు సంఘ సభ్యుల్లోని ప్రేమ ఏంటో. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదట దేవుడు, తర్వాత నీకు సంఘమే అవ్వాలి, తర్వాతే నువ్వు. నేను గొప్ప కలెక్టర్ని అయ్యాను, మంచిదే, మర్చిపోతు నీ సంఘం నీ కొరకు చాలా ప్రార్థించింది, నీ సేవకుడు ఎంతో ప్రార్థించు. థర్డే నీ టాలెంట్. ఫస్ట్ దేవుడి కృప, తర్వాత దేవుడి ప్రేమతో నీకు ఇచ్చిన సంఘము, నీ సంఘ కాపరి, వాళ్ళని ప్రోత్సహిస్తున్న మరి కాపరి, ఆ యొక్క విశ్వాసులు, తర్వాత నువ్వు నీ ప్రార్థన. ఎప్పుడు థర్డ్ ప్లేస్ తీసుకోవాలి సంఘ సభ్యులు. డోంట్ టేక్ సెకండ్. దేవుడండి తర్వాత నేనండి, నో. మీకు తెలుసా, కుటుంబ ప్రార్థనలో కూడా ఎవరైనా కష్టం ఉంటే సంఘంలో సంఘ సభ్యులు ప్రార్థన చేస్తారు. అవునే కదా? మీకు తెలియకపోవచ్చు. ఎంతలా చేస్తారంటే, ఎవరికైనా బాగోలేదనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందనుకోండి, ఆఖరికి ఆహారం తీసుకునేటప్పుడు చేసే ప్రార్థనలో కూడా ఆ పాయింట్ పెడతారు, ప్రభా హాస్పిటల్లో ఉన్నాడైనా, ప్రభా స్వస్థపరిచయ్య. ఏం పట్టింది? ఏం పట్టడం అది పట్టడం కాదండి, దేవుని ప్రేమ అతను నింపబడింది అంతే. సో గివ్ సెకండ్ ప్లేస్ టు గాడ్, ఫస్ట్ ప్లేస్ టు గాడ్, సెకండ్ ప్లేస్ టు చర్చ్, థర్డ్ ప్లేస్ మందే. అర్థమైందమ్మా? ఎవరి థర్డ్ ప్లేస్ మందే, అంతేగాని యేసు ప్రభు తర్వాత నేను లేదు. మరి సేవకుడు ఏంటి? సేవకుడికి ఏంటి విలువ? సేవ మిమ్మల్ని నడిపించడానికి జగతికి పునాది వేయబడక ముందు ఏర్పాటు చేసుకున్నాడండి. ఒక రకంగా సహోదరుడే, ఒక రకంగా గౌరవింపదగిన వాడే. గౌరవిత్వం సాష్టాంగ పడాల్సిన పని లేదు, సహోదరుడిని చేయాల్సిన పని లేదు, చేయాల్సిన పని లేదు. అర్థమై ఉంటుంది మీకు. ప్రాబ్లం ఏంటంటే ప్రజలకి ఎలా బిహేవ్ చేయాలి అర్థం కాదు. కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఏం చేస్తారు సేవకుడి మీద, చెయ్యేస్తారు. ఇలా వేస్తున్నారని కొంతమంది సేవకులు కట్టింగ్ ఉంటే వాళ్ళ ముందు శాసనం పడిపోతుంటారు. యేసు ప్రభువా సేవకుడు అంటే, సేవకుడే ఫస్ట్ నీ గురించి యేసు ప్రభువా ఈయన చెప్పాడు నాకు అంటారు. అని ఎలాగుంటారు. అది వద్దు ఇది వద్దు, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఆయన కొరకు ప్రార్థించు. ప్రియమైన వాళ్ళారా, మీరు మీ సేవకుని గురించి ఎక్కువ ప్రార్థించాలి. ఎందుకో తెలుసా, సాతాను యొక్క టార్గెట్ ఎక్కువ ఎవరో తెలుసా? ఫస్ట్ టార్గెట్ సేవకుడు. సేవకుడు కొడితే మందంతా ఏమైపోద్ది? చెదిరిపోద్ది. అదే మందను కొట్టాడు అనుకోండి, సేవకుడు వచ్చి అమ్మా రావట్లేదండి, రా పర్లేదు, అయ్యో అలా విశ్వాసంలో అలా పడిపోతే ఎలాగమ్మా, రావాలి కదా. సేవకుడు ఏం చెప్తాడు? దేవుని వాక్యం ద్వారా ఆ గాయాల్ని మాన్పేసి సంఘానికి లాక్కొస్తాడు. కాబట్టి ఆడు ఎక్కువ టార్గెట్ ఎవరిని పెడతాడు? సేవకుని పెడతాడు. కాబట్టి సంఘము చాలా ఆసక్తిగా శ్రద్ధతో సేవకుని గురించి ప్రార్థించాలి. అర్థమైందండి? సేవకుడికి తలాంతులు ఇస్తాడు దేవుడు. ఎందుకోడు? సంఘాన్ని నడిపించడానికి నిలబెట్టినప్పుడు సేవకుడు నడిచేస్తాడా? అతని ప్రార్థనకి విలువిస్తాడు. మా ప్రార్థనకి విలువ కూడా మీ ప్రార్థనకి విలువిస్తాడు. అట్ ద సేమ్ టైం సేవకుని ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు దేవుడు. అర్థమైందండి? శిష్యులకి చెప్పాడు కదా, ఏమని? ఆయన శిష్యులు అంటే వెళ్తే ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆశీర్వాదం తీసుకుంటారట. ఎందుకు? పేతురు వచ్చారు మౌలా, యేసు ప్రభు శిష్యులు వచ్చారండి. అలాగే పాస్టర్ గారు వచ్చారంటే, పాస్టర్ గారు వచ్చారని వెళ్తావు కదా, యేసు ప్రభు ప్రతినిధిగా వచ్చాడు. ఈయన యేసు గురించి నాకు చెప్తున్నాడు, నన్ను నిత్యరాజ్యం వైపు నడిపించడానికి దైవ వాక్యం చెప్తున్నాడు, నా కొరకు ప్రార్థిస్తున్నాడు. అయ్యో దేవుని ప్రతినిధిగా వచ్చాడన్న విస్తావు చూడు, దానికి కూడా నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అది సేవకుడికి ఇచ్చిన ఆధిక్యం. ప్రియమైన వారులారా, మరి చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి,
ఐ విల్ ఫినిష్ 5 minutesలో. మరి సంఘ సభ్యుల యొక్క విధానం ఇంకేం విధంగా ఉందో ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12:1-2 వచనాలు. 12:1-2 వచనాలు తీయకపోతే చెప్పేస్తానమ్మా. ఆయన మనల్ని సజీవ యాగంగా సమర్పించుకోమంటున్నాడు. లివింగ్ సాక్రిఫైస్. అర్థమైందండి? ఎలాగంట? సజీవ యాగము అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే ఎలాంట? నువ్వు బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతికినట్టున్నావు. ఇన్ ఎనీ సిచ్యువేషన్ దేవునికి మహిమకరంగా జీవించాలి. సజీవ యాగానికి అల్టిమేట్ రోల్ మోడల్ యేసుక్రీస్తే. ఆయన ఎప్పుడు నా చిత్తం అంట్లా, తండ్రి చిత్తమే అన్నాడు. అలాగే దేవుని చిత్తమని నువ్వు జీవించాలి. కొడుతున్నా సరే, తిడుతున్నా సరే ఆయన సహించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు అనుగ్రహించిన యొక్క కార్యాన్ని నెరవేర్చడం కొరకు ప్రతిదీ ఆయన సహించాడు. ప్రియమైన వారులారా, నీవు కూడా సజీవ యాగంగా ఉండాలి. క్రీస్తు నీ జీవితంలో లేకముందు నీ శరీరము పాపానికి సంబంధించిన శరీరము. అప్పుడు నీ యొక్క శరీరంలో అనేకమైన పాపపు ఇచ్చలున్నాయి. నౌ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఎలా అంటే ఇక నాకంటూ ఏమి ఇష్టం లేదయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం. కష్టంగా ఉంది ఈ మాట, కానీ అదే కదా, నీ ఇష్టమే నా ఇష్టం ప్రభా. ఏం చేయమంటావు? అక్కడికి వెళ్ళి సువార్త చెప్తాను ప్రభా, వెళ్తాను. దాని కొరకైనా నాకు పర్వాలేదు ప్రభా, నా షాప్ మూసుకుని వెళ్తాను. నీకన్నా నాకు ఏది ముఖ్యం ప్రభా. ఎక్కువైన వారులారా, ఆదివారం బిజినెస్ ఎక్కువ సాగుతుందని ఎంతమంది చర్చిలు మానేస్తున్న వాళ్ళు ఉన్నారు, షాప్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటున్నారు కదా. అలాగే రకరకాలు. ఇంకా నేను ఎవరినో టార్గెట్ చేస్తున్నాను కాదు. మనం ఊహిస్తే అలాగే ఎన్నో విషయాలు. ప్రియమైన వారులారా, ఏది ముఖ్యం మనకి? సజీవ యాగం. అంటే నాకైతే బ్రతుకుంటే నువ్వే. ఎందుకంటే నేను నరకానికి పాత్రునయ్యా, నన్ను నీ రాజ్య వారసుగా చేసావు. ఎంత స్పష్టంగా మాట్లాడావంటే, నా యొక్క పౌరసత్వం నీ యొక్క రాజ్యం ఉందని చెప్పి ఇంకేం కావాలయ్యా? ఇంకేంటి నా జీవితం కావాలి? నువ్వే నా జీవితం. సజీవ యాగంగా. ఒక రకంగా ఇస్సాకును గమనిస్తే అర్థమవుతుంది. ఒక చేతితో ఏం పట్టుకున్నాడంట? అబ్రహాము కత్తిని పట్టుకున్నాడు. ఒక చేతితో నిప్పుని పట్టుకున్నాడంట. మరి కట్లే ఎవరు మోసారు? ఇస్సాకు మోసాడు. అంతేనా అర్థం? ఇస్సాకు మోసాడు. అంటే ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది? ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న 100 ఏళ్ళకి పిల్లడు పుట్టాడు. ఇప్పుడు 115 ఏళ్ళు. చాలా వృద్ధుడు. అక్కడికి వచ్చాక కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసాడు. తోత ఏమవుతాడు అబ్రహాము? నన్ను చెప్పేస్తావా? మా అమ్మతో చెప్తున్నాడు. పారుకోవచ్చు కదా. నన్నే ఇస్తావా నాన్న? ఓకే. దేవుడు నన్ను అడిగాడా? ఓకే. ఎంత విశ్వాసం అది. ఇస్సాకును మనం చాలా చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రెబ్కా వస్తున్నప్పుడు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడట తెలుసా? పొలంలో ధ్యానిస్తున్నాడు, ప్రార్థించుకుంటున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 40 years. అప్పటికి వివాహం కాల, బతుకులో ఉన్నాడు. అర్థమైందండి? అది సంపూర్ణ సమర్పణ. ఎవరైనా చచ్చిపోవడానికి ఇష్టపడతారు, కానీ ఇస్సాకు తోసేయలేదు. ఈ ఒబేడ్. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేపాడు అంటున్నాడు అని రాశాడు. ఏంటంటే అతడు శారీరకంగా చనిపోలేదు, కానీ ఆధ్యాత్మికంగా అంటే దేవుని చిత్తము కొరకు చనిపోవడానికి ఇష్టపడిపోయాడు ఇస్సాకు. దేవుడు నీ ప్రాణాన్ని అయితే అడగడు, కానీ నీ సమయాన్ని అడిగితే ఆయన ఎలా జీవించమంటే జీవించు. కొన్నిసార్లు నష్టపోయిన దేవుని వాక్యం కొరకు నిలబడు. సత్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నష్టపోతాడు, కానీ చెప్పు. అది విశ్వాసంలో భాగం. అబద్ధం ద్వారా దీవించబడతానంటే నువ్వు సాతాన్ని అనుసరిస్తున్నట్లు, యేసుక్రీస్తుని కాదు. సాతాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆయనకి తెలుసు కదా. నిన్ను ఎక్కడ దీవించాలో ఆయనకి తెలుసు కదా. ఎక్కడ లేవనెత్తాలో ఆయనకి తెలుసు కదా. నన్ను అనుసరించమని తలగా చేస్తానంటున్నాడు కదా. ఇంకేం బాధ నీకు?
మేలుతో నా హృదయంలో తృప్తిపరిచి ఉన్నాను. మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తాను. సజీవ్యాకంగా ఉంది. అదేవిధంగా ఏప్రిల్ రాసిన పత్రిక 13 అధ్యాయం 15 వచ్చిన 15-16 కూడా చదవండి. నేను చెప్పేస్తున్నాను, లేట్ అవుతుంది కాబట్టి మీరు జిహ్వ ఫలమును ఆయనకి అర్పించండి. మీరు స్తుతులు ఆయనకి చెల్లించండి. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుడి. స్తుతి యాగం, స్తుతులు చెల్లించాలి. ఆయన నామమున స్తుతి యాగం, స్తుతులకు పాత్రుడు ఎవరమ్మా? ఆయన తప్ప ఇంకెవరున్నారమ్మా? నో వన్. ఆయన తప్ప ఇంకెవరున్నారు? స్తుతులకి యోగ్యుడు, ఆరాధనకి యోగ్యుడు ఆయనే కదా. నీ జీవితంలో చేసిన మేళ్ళు నువ్వు గమనించినప్పుడు నీ కొరకు సిలువలో మరణించిన ఆ త్యాగము కొరకు ప్రియమైన వాళ్ళరా, ఈవెన్ ఎంతమంది వారి ఇంట్లో వాళ్ళ కొరకు, లైఫ్ పార్ట్నర్ కొరకు, పిల్లల కొరకు ఒక కిడ్నీ ఇవ్వమంటే ఏం చేస్తారు? ఇస్తారు. అది ఎందుకు ఇచ్చేది అప్పుడు? కానీ యేసుప్రభు ఈ గివెన్ ఎవ్రీథింగ్ కదా. రక్తము చివరి బొట్టు వరకు ఆయన కార్చేసింది. నడినెత్తిన చరికాల వరకు ఆయన చిత్తగొట్టబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు. అది ప్రేమ. నీ కొరకు ఎవరు చేయరు, ఆయన చేశాడు. ఆయన తప్ప ఇంకెవరు ఈ స్తుతులకి పాత్రులు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు కామ్గా కూర్చుంటానంటే కుదరదు. చప్పట్లు పడితే ఎవరేమనుకుంటారు? పాటలు పాడితే ఎవరన్నో ఓపెన్ యువర్ నో. చప్పట్లు కొట్టు, స్తుతించు మనస్ఫూర్తిగా. దానికి అవసరం గట్టిగా అరిసే అవసరం లేదు. దేవుడు నువ్వెంత సౌండ్తో అరుస్తున్నావు అన్నది చూడ్డు. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో ఆయన్ని ఆరాధించాలి. పూర్ణముగా, పరిపూర్ణముగా. హీఈస్ అబ్జర్వింగ్ యూ ఆల్వేస్. నువ్వు సన్నిధికి వచ్చావు. వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్? ఎలా ఉండాలి? ప్రభా నీ సన్నిధికి నన్ను నడిపించు, నీకు థ్యాంక్స్ ప్రభా అని వచ్చిన తర్వాత హీఈస్ అబ్జర్వింగ్ కదా. ప్రతిదానికి ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఖాళీగా కూర్చుంటానంటే కుదరదు. నేను పెద్ద ఆఫీసర్ చెప్పడం కొట్టడం ఏంటంటే అవ్వదు. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఆయన ముందు, ఎంత ధనవంతులైనా ఆయన ముందు చిన్నవాడు. ఆయన ఆరాధించాలి. ఆయన మాత్రమే యోగ్యుడు. ప్రియమైన వాళ్ళారా, అదే 13 అధ్యాయం 16 వచనంలో ఒకసారి చదవన్నామా? ఏప్రిల్ రాసిన పత్రిక 13 అధ్యాయం 16 వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. చాలమ్మా. ఆయన కొరకు నిందను భరించాలి అంటే మన విశ్వాసం వర్క్స్ లో కూడా చూపించాలి. కొన్నిసార్లు నేను క్రైస్తవులుగా తక్కువగా చూస్తున్నా. నిందను భరించాలి. నీ బంధువులు, స్నేహితులు నేను దూషించిన, తక్కువగా చూసిన నో కదా, నువ్వు నిజం తెలుసు కదా. నిందను భరించాలి. తిరిగి దెబ్బలాటమని కాదు, భరించట్టినట్టు భరించు. నువ్వు ప్రేమే కనపరచాలి, అంతేగాని పోరాటాన్ని కాదు. ప్రియమైన వాళ్ళరా, మరి క్రైస్తవులకి ఉండాల్సిన లక్షణం ఇంకా 2 నేను చెప్పేస్తున్నాను. తర్వాత మీరు రాసుకోండి, చదివితే తర్వాత చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 20 వరకు ఏమని ఉంటుందంటే, నువ్వు నీకు దేవుడు అనుగ్రహిస్తున్న ఫిజికల్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 20 వరకు అన్నా ఏమనంటే, హెల్ప్ అదర్స్. నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఖర్చు పెట్టు. సో విత్తు, నీకు ఇచ్చింది దేవుడే, బెగబట్టేకు. అర్థమైంటుంది అందరికి. ఏమర్థమైందన్నమ్మా? బెగబట్టుకో, సంఘం కొరకు విత్తు. నీకు ఇస్తుంది దేవుడే, సంఘ క్షేమాభివృద్ధిలో భాగము. ప్రియమైన వాళ్ళరా, సంఘం పెద్దదవుతుంది అమ్మా. సంఘం పెద్దదవుతుంది. 200 మంది అయ్యారు, యానివర్సరీ చేస్తున్నారు. అందరికీ లవ్ ఫీస్ట్ పెట్టాలి. సేపటి పెట్టుకోవడానికి అవుతుందా?
500 మంది అవుతారు, పెద్ద హాల్ ఏదో తీసుకుంటారు, కట్టాలి కొని కొనడానికి సేవకుడు ఒక్కడికి అవుతుందండి. ఎవరికి బాధ్యత? అంటే ఇప్పుడు మేము కోట్లు కదా, ఈ స్థితిలో ఏదో దేవుడు నీకు అనుగ్రహించినది చేయాలి. అది దేవుడి వాక్యం, అది నా సొంత మాట కాదు. అయి నా ఫ్రెండ్ కాబట్టి నా ఫ్రెండ్కి ఫేవర్గా చెప్తుందని కాదు. ఏ సేవకుడు అయినా అనిపిస్తున్నా ఈ యానివర్సరీకి ఈ రోజు దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తే ఈ వాక్యమే చెప్తాను నేను. అది బైబిల్ మాట, నా సొంత మాట కాదు కదా. అది అవసరం. నువ్వు బిగపడుతున్నావంటే నువ్వు సిరిని ప్రేమిస్తున్నట్లు. నో సిరిని అనుగ్రహించి దేవుడిని ప్రేమించడం. ఆయనకి తెలియదు, ఆయన నీ హెడ్ మర్చిపోకు. నీకేంటైనా శిరస్సు అయ్యి ఉన్నాడు. అన్ని వాళ్ళే చూసుకుంటారు. నో, ఇలా కూడా ఉండకూడదు. మనకేంట్లే చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళందరూ పెద్ద ఉద్యోగస్తులు, వాళ్ళు వేసుకుంటారు. నేనేం చెప్తాను, నువ్వు వెయ్యయ్యా, ఎంత దేవుడికి 50 5 రూపాయలు నీకు అదే కదా, అది పర్వాలేదు. నువ్వు అప్పు చేసేయమే ఏ అవసరం లేదు. అప్పులు తెచ్చేసి అందరూ వేస్తున్నారు కాబట్టి నేను అదే అవసరం లేదు. ఉన్న దాంట్లోనే సంతోషముగా విత్తు, అది చాలా అవసరం. అదేవిధంగా మరి ఇంకొకటి చెప్తాను చూడండి, రాసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచ్చిన. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 15-16 వచ్చిన. చదవ అవసరం లేదు. అందులో ఏమని ఉంటుందంటే, ప్రియమైన వాళ్ళారా, ఆత్మల సంపాదన, వారిని పోషించుట, వారిని నడిపించుట. ఆత్మల సంపాదన ఎవరి బాధ్యత? సేవకుడిది మాత్రమేనా? అందరిది, సంఘస్థులందరిది బాధ్యతే. సువార్త చెప్పడం నీ బాధ్యత, సంఘానికి నడిపించడం నీ బాధ్యత. వారు నీరసించిపోయారు. పాస్టర్ గారికి అప్పటికి యాక్సెస్ ఉంటే ఆయన బలపరుస్తారు, లేకపోతే ఎవరు బలపరచాలి? నువ్వే బలపరచాలి. అర్థమైందండి? సువార్త చెప్పడం నీ బాధ్యత, వారిని సంఘానికి నడిపించడం నీ బాధ్యత, వారిని బలపరచడం నీ బాధ్యత. అది దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ. శాస్త్ర చేయి లేకపోతే లేదు కాదు, వెళ్ళి చెప్పండి. కమిషన్ చెప్పాలి. మనం వాళ్ళు నేర్చుకుపోతే ఓదార్చాలి. వారి కొరకు లెవెలు తగ్గాలి. వాళ్ళింటికి మనం లేదు ఇంటికి అది చెప్తే మనం గొప్ప దేవుడు నమ్మకపోతే ఆడిపోతాడు. నాకేంటి? నో, ఆడికి తెలియదు కదా పాపం. మనం వెళ్ళి చెప్పాలి. డౌన్ అవ్వాలి, తప్పదు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత. నువ్వు చేస్తున్న దేవుని ఆజ్ఞను పాటించడం, ఏదో సేవకుడికి మేలు చేయడం కాదు. అలా అనుకోకు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. ప్రియమైన వాళ్ళ, మరి దేవుడు మీ అందరితో ఈరోజు ఇన్ని విషయాలు చెప్పడానికి నన్ను ఇక్కడికి పంపించాడు. మరి ఇవన్నీ మీకు అవసరమనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడికి ఏ ఉద్దేశం లేకుండా ఒక వ్యక్తిని ఒక చోట పంపడు కదా. సో ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరికీ ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. అదేవిధంగా నా స్నేహితుడు తోటి కాపరి అయిన రాజు గారికి కూడా తన కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చక్కటి మాటలు వివరించి సంఘాన్ని కావలసిన ముఖ్యమైన మాటలు చెప్పడం మనకి చాలా అరుదుగా దొరుకుతుంది. సో గంటకు పైగా, ఆల్మోస్ట్ గంటన్నర పైన ఆయన చెప్పన్నారు. కానీ ఇంకా చెప్తే బాగుంటుంది అనే వారు మన మధ్యలో ఉన్నారు. సో దేవునికి మహిమ కలుగును గాక. సో వారు చెప్పిన ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, సంఘంలో బలంగా నిలబడదాం. నా యొక్క కోరిక కూడా అదే. సో ఒక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నా యొక్క కోరిక ఏంటంటే మీరందరూ కూడా సంఘంలో ఎలా ఉండాలంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును
ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మరి ఈ సంఘములో మీరు చేసిన ప్రతిదీ కూడా ప్రయాసము వ్యర్థము కాదని మీరు ఎరిగి ఎప్పుడు కూడా మీరు ఎలా ఉండాలండి? ఆసక్తులై, స్థిరులను కదలని వారును ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని నేను మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగం ముగించుకున్న తర్వాత మన మధ్యలో కేక్ కటింగ్ ఉంటుంది. పిల్లలందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే కేక్ కట్ చేసుకుందాం. సో కేక్ కటింగ్ అయిన తర్వాత పాస్టర్ గారికి సమయాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ యానివర్సరీ రోజున ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నది నీకు వందనాలు తండ్రి. దైవ సేవకులు కిరణ్ గారి ద్వారా ఇంతవరకు చెప్పబడిన వాక్యములో సంఘం ఏ విధంగా కట్టబడాలి, క్రీస్తే శిరస్సు అయి ఉన్నారని ఆయన చెప్పిన వాక్యముల ప్రకారం సంఘంలో ప్రతి బిడ్డ ఏ విధంగా ఉండాలో అన్ని విషయాలు కూడా మాకు తెలియజేస్తున్నది నీకు వందనాలు. ఆయన ఇంకకి ఆరోగ్యములు, బలము, శక్తిని దయచే తండ్రి ప్రభా. వారి సంఘాన్ని నువ్వు ఆశీర్వదించు తండ్రి. వారు చేస్తున్న సువార్తను నువ్వు దీవించు తండ్రి ప్రభా. వారి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు తండ్రి. వారి ద్వారా ఇంకా అనేక మంది ఆయన ఇంకా నీ సన్నిధిలో నడవడానికి సహాయం చేయ తండ్రి ప్రభా. అలాగే వాక్యం ఉన్న ఈ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కట్టబడాలి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు స్థిరముగా నిలబడాలి తండ్రి. నేను నీవే శిరస్సు అయిన వారు భావించి నేను నీ కొరకు నిలబడే వ్యక్తులుగా ఈ సంఘాన్ని నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నేను ఇంతవరకు మీరు నడిపించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ముందు కార్యక్రమంలో కూడా నీ సహాయం దయచేయమని నేను నీ చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడి పొందుకుంటున్నాము తండ్రి.